రాష్ట్ర రాజకీయాల్లో నైతిక విలువలు ప్రజాస్వామ్యం అంటూ నోరు పారేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గురివింజ గింజలా వ్యవహరిస్తున్నారని మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారం ఒంటిమిట్ట హరిత హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ల్యాండ్, శాండ్, మైన్స్, వైన్స్ రంగాలలో జరిగిన అవినీతి అక్రమాలపై బహిరంగంగా ప్రశ్నిస్తున్న ఏకైక మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం, నైతిక విలువల పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న శ్రీకాంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని కొమర వెంకట నరసయ్య హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు మామిళ్ళ ఈశ్వరయ్య, పార్లమెంటు పార్టీ కార్యనిర్వాహక మాజీ కార్యదర్శి మోదుగుల నరసింహులు, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ శివకుమార్, మౌలాలి, కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, చెరువు సంఘం డైరెక్టర్లు రేవెళ్ల బాలమునయ్య, గురంగొండ శ్రీనివాసులు, మఠం రాజా తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ పార్టీ గురివింద గింజలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డి ఒక గురివింద గింజ. ఎందుకంటే ఆయన చేసే తప్పులు ఆయన కానరావు. గురివిందకు తన కింద ఉండే నలుపు ఎలా కనరాదో ఆ విధంగా శ్రీకాంత్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యం, నైతిక విలువలంటూ దయ్యాల వేదాలు ఉల్లించినట్టుగా ఈయన వేదాలు ఉల్లిస్తున్నారు. గత వారం రోజులుగా రాజంపేట మరియు పాత ఉమ్మడి కడప జిల్లాలో ఈయన ఒక విదూషకుడిగా తయారైనాడు. ఈయన చెప్పే మాటలకు ప్రజలందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు కూడా వారు చేసిన ఛాలెంజ్లపైన, వారు చెప్పిన మాటలపైన నిలబడరు. ఉదాహరణకు వైఎస్ఆర్ పార్టీ ఆరాధ్య నాయకుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు 1999లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా రాజీనామా చేస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. 99లో తెలుగుదేశం వచ్చింది. ఆయన ఏమన్నా రాజీనామా చేశాడో ఒకసారి ఆలోచించండి. తిరిగి 2004, 2009లో ఈ ఛాలెంజ్ చేసిన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం జరిగింది, మనకందరికీ తెలుసు. ఇకపోతే వీళ్ళ ప్రస్తుత నాయకుడు జగన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పనంటూ వందల కొలది, వేల కొలది వాగ్దానాలు ప్రజల ముందు చేసి తొడలు తట్టి ఎన్నో ఛాలెంజ్లు చేసి ఏమైనాడో కడాకు 1000 రూపాయలు పంచేదానికి, 1000 రూపాయలు పెంచేదానికి పెన్షన్ను 4 ఏళ్ల పాటు టైం తీసుకున్నాడు. అదేవిధంగా మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం కాదు కదా, లిక్కర్ స్కామ్ చేసి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినాడు. ఈరోజు 3500 కోట్ల లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళి బెయిల్ పైన బయట తిరుగుతున్నాడు. ఈయన మరో నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ రాక 3 నెలలుగా ఊచలు లెక్కబెడుతున్నారు. వీళ్ళు నీతులు నియమాల గురించి మాట్లాడతారు. సిగ్గుండాల శ్రీకాంత్ రెడ్డి, నీ పార్టీ నాయకులకు ముందు నువ్వు సలహా ఇవ్వు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎలక్టై ఈరోజు అసెంబ్లీకి పోకుండా ఉన్నారు. నువ్వు ముందు వాళ్ళకు సలహా ఇవ్వు, నీ జగన్ రెడ్డికి సలహా ఇవ్వు. రాజ్యాంగం పైన ప్రమాణం చేశాం కదా, ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి కదా, మీరందరూ రాజీనామా చేయండి అని చెప్పి సలహాలు ఇవ్వు. అంతెందుకు లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్కైనా బెయిల్ పైన తిరుగుతున్న మిథున్ రెడ్డిని రాజీనామా చేయని చెప్పే ధైర్యం నీకుందా శ్రీకాంత్ రెడ్డి? నువ్వు నీతులు చెప్తున్నావు. గతంలో ముందస్తుగా మీరు వేసుకున్న వ్యూహం ప్రకారము రాజంపేట ప్రజలు తీవ్రంగా అభ్యంతరాలు చెబుతున్నా కూడా వారి మాటలను లెక్క చేయకుండా నువ్వు లిక్కర్ స్కామ్లో దొంగ ధనుంజయ రెడ్డి ఇద్దరు కలిపి అన్నమయ్య జిల్లాను రాయచోటికి మార్చిన ఘనత మీదే. రాయచోటి పట్టణం చుట్టూ ఉన్న విలువైన భూములను ముందుగానే రాయచోటి జిల్లా కేంద్రంగా అనౌన్స్ కాకముందే
ముందుగానే మీరు భయభ్రాంతులతో అందరి దగ్గర లక్షల కోట్ల విలువ చేసే భూములను మీరు కాజేసినారు. నువ్వు నీ బంధువులు మరియు ధనంజయ రెడ్డి బంధువులు ఎన్ని వేల కోట్ల రూపాయల భూములను అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారో ఒక సిట్టింగ్ జడ్జి దగ్గర విచారణ జరిపితే మీరు ఎదురుటి నిలిచే సాహసం మీరు చేస్తారా శ్రీకాంత్ రెడ్డి? సూటిగా ప్రశ్నిస్తున్నాం. ముందుగా మీరు భూములు రిజిస్టర్ చేసుకోలేదా? అన్నమయ్య జిల్లా అనౌన్స్ కాకముందే మీరు భూములు రిజిస్టర్ చేసుకున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసుకుంటే భూములు రిజిస్టర్ చేసుకున్నారో రాయచోటి ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఈ కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఈరోజు లక్షల రూపాయలు పడిపోయినాయనే ఆవేదనలో ఆక్రోశంలో నువ్వు ఈరోజు రోడ్డుపైకి వచ్చి మండిపల్లి రామప్రసాద్ రెడ్డిని రాజీనామా చేయి, నేను పోటీ చేయను అని చెప్తున్నావు. నువ్వేమన్నా పెద్ద నీతివంతుడివా? టికెట్ ఇచ్చే అధికారం నీకుందా? టికెట్ ఇచ్చే అధికారం జగన్ రెడ్డికి ఉంది. నువ్వు చేయకపోతే రమేష్ రెడ్డి చేస్తారు. మీ మాటలు చెవులో పూలు పెట్టుకునే వాళ్ళకి ఎవరికైనా చెప్పండి. మీ మాటలు నమ్మే ప్రజలు ఎవరు లేరు ఇక్కడ. రాయచోటి ప్రజలు తెలివివంతులు, వారు ఎప్పుడు ఏం చేయాలో అది చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికై నువ్వు రాయచోటి ప్రజలు చేసింది ఏంటో ఒకసారి చెప్పు. ధైర్యంగా ముందుకు వచ్చి ఈ 3 దఫాలుగా నేను 15 సంవత్సరాల్లో ఇది చేశాను రాయచోటికి అభివృద్ధిగా నువ్వు చెప్పు. ఈ 18 నెలల కాలంలో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఏం చేశారో కూడా మేము తెలియజేస్తాం. నీకు దమ్ముంటే ఈ సవాళ్ళు స్వీకరించాల్సిందిగా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నేను తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ రెడ్డి ఒకరి మీద నోరు పారీ చేసుకుంటే ముందు నీ నలుపు నువ్వు చూసుకో. నువ్వు ఇతరులను విమర్శించే స్థాయి నీకు లేదు. మండిపల్లి ఒక క్లీన్ మీద ఉన్న నాయకుడు. అసలు మండిపల్లి రామప్రసాద్ రెడ్డిపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. అదేమంటే జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ల్యాండు, శాండు, వైను, మైను ఈ 4 విభాగాల్లో లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఈ లక్షల కోట్ల అవినీతిని చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఒకే ఒక్క మంత్రి ఎండగడుతున్నాడు. మీ తప్పులను, మీ అవినీతిని, మీ అవినీతి చరిత్రతో గట్టిగా తీసి ఏ వేదిక పైనంటే ఆ వేదిక పైన మిమ్మల్ని ఛాలెంజ్ చేసి సవాలు విసురుతున్నారు. మీ అవినీతి అక్రమాలకు అడ్డుపడుతున్నాడనే ఒకే లక్ష్యంతో వైఎస్ఆర్ పార్టీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేసి ఈరోజు ఆయన పైన లేనిపోని అవాకులు చవాకులు రాష్ట్ర వ్యాప్తంగా సమాచార మాధ్యమాల్లో తెలియజెప్తున్నారు. ఇదంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక్కడ నువ్వే కాదు, ఆయన పొద్దుటూరులో ఒక ఆయన రాచమల్లి రామప్రసాద్ రెడ్డి ఆయన బామర్ది చేసిన అక్రమాలకు వాళ్ళకు బుద్ధి చెప్పినా కూడా ప్రజలు ఆయన పెద్ద నీతివంతుడైనట్టు మండిపల్లి రామప్రసాద్ రెడ్డిని విమర్శిస్తున్నాడు. మీ నోరు అదుపులో పెట్టుకోండి, లేదంటే రాబోయే రోజుల్లో మీకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు. మీ చరిత్ర అంతా తెలుసు, మీ జగన్ రెడ్డి చరిత్ర అంతా తెలుసు. రాబోయే రోజుల్లో మీ అధినాయకుడు కూర్చొని లెక్క పెట్టే రోజు ముందుంది. నువ్వు నీతులు చెప్పే ముందు గురి నెగ్గించే సామెతను ఒకసారి గుర్తు తెచ్చుకో శ్రీకాంత్ రెడ్డి. మండిపల్లి రామప్రసాద్ చరిత్ర ముందు, రాజకీయ చరిత్ర ముందు నీ చరిత్ర ఏమాత్రం పనికిరాదు. నీ చరిత్ర అంతా తెలుసు. నీ స్వార్థ ప్రయోజనాల కోసమే 3 దఫాలను పనిచేసావు. కానీ ఎప్పుడు రాయచోటి ప్రజల గురించి, వారి బాగోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలా. ఇది గుర్తు తెచ్చుకోమని శ్రీకాంత్ రెడ్డి గారు, ఒకసారి నువ్వు మాట్లాడే ముందు అవతల వారి వ్యక్తిత్వం కూడా ఒకసారి ఆలోచన చేయి. తొడదొట్టినారు, మీసాలు తిట్టినారు అంటున్నావు. చంద్రబాబు ప్రభుత్వం వస్తే బూట్ పాలిష్ చేస్తా అని జగన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కొంతమంది ఎదవలు సవాల్ చేశారు. ఆ ఎదవలంతా ఎక్కడ పోయినది ఈరోజు? ఈ విషయం కూడా గుర్తు తెచ్చుకో. నువ్వు నీ పార్టీ చేసిన వాగ్దానాల పైన నిలబడండి. ఏకైక పార్టీ ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ. చేసిన ఛాలెంజ్ పైన నిలబడే నైతిక హక్కు మీకు లేదు, ఇతరులను విమర్శించే నైతిక హక్కు లేదు. ముందు మీ పార్టీకే చేసిన వాగ్దానాలపై నిలబడలేని పార్టీ కాబట్టి ఇతరులను విమర్శించే హక్కు లేదు. అలాగే నీకు కూడా లేదని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ సెంటిమెంట్ని రెచ్చగొట్టే డైలాగులతో ప్రజలను రెచ్చగొట్టొద్దని శ్రీకాంత్ రెడ్డికి సలహా ఇస్తున్నాం.